రైతునేస్తం ఛానల్ గారికి నమస్కారములు. నా పేరు మురళీధరాచార్యులు. నా భార్య పేరు లక్ష్మి. మాది స్వగ్రామం యాదగిరిగుట్ట. అక్కడ మా నాయనగారు అర్చకులు. మాది స్వగ్రామం అక్కడే. ఇప్పుడు ఇక్కడ తిరిగి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆ స్థానాచారిగా ఉంటూ దేవస్థానంలో అనేకమైనటువంటి ఉత్సవ పరంపరలలో పాల్గొంటూ అనేకమైనటువంటి వాటిల్లో యథాఉచితమైన సలహాలు ఇస్తూ ఉత్సవాలు జరుపుతూ కాలం గడుపుతూ ఇక్కడ ఉన్నాం. మా అమ్మాయి ఉత్సాహంతో ఎంతో తనకున్నటువంటి ప్రియమైనటువంటి వాంఛతో ఈ యొక్క మిద్దె తోటను పెంచడం జరిగింది. ఆ అమ్మాయి పేరు కావ్యశ్రీ. తనకు ఎంతో ప్రియంగా తనకు ఇక్కడ చేసుకోవాలనే సంకల్పం ఉండే, కానీ భగవంతుడు ఆమె ఆమె ఉత్సాహంతో మేము దీనికి నా భార్య కూడా తన పూనుకొని ఎంతో శ్రమ చేసి అనేక రకాలుగా చెట్లను చేకూర్చుకొని సలహాలు తీసుకొని ఇక్కడ అనేకమైనటువంటి ప్రయత్నాల చేత ఎంతో కృషి చేసి ఈ మిద్దె తోటను ఏర్పరిచింది. తన కూతురు ఇష్టమే తన ఇష్టంగా భావించి ఆ ఇష్టాన్ని సంపూర్తిగా ఈ జ్ఞాపకాల కోసం ఈ యొక్క దీన్ని చేయాలని మొట్టమొదటి సంకల్పం తనది. ఆమె సంకల్పానికి నేను కాదనకుండా ఆమెకు యథోక్తంగా ఏది అవసరమైనా ఆమెకు నేను ఇక్కడ సమకూర్చి ఈ యొక్క మిద్దె తోటను ఆమె పూర్తి చేసే బాధ్యత తీసుకొని ఆమెకు తోడుగా ఉండి ఇదంతా కూడా పూర్తి చేశాను. నాకు ఒక అబ్బాయి యుఎస్ఏలో ఆయన సాఫ్ట్వేర్గా ఉన్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి శ్రావణి అని, ఆ అమ్మాయి కూడా ఈ మిద్దె తోటకు ఎంతో సహకరించి మొత్తం కూడా రామాయణం చిత్రీకరణ చేసి మొత్తం కూడా సంపూర్ణ రామాయణాన్ని చిత్రీకరించి శ్రమ కోర్చి చేసింది. అమ్మాయి కూడా చాలా కృషి చేసింది. ఆమెతో పాటు మా మేనకోడలు సాగరిక అని తాను కూడా ఎంతో కృషి చేసి దీనికి సహకరించిండ్రు. వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి మా మిస్సెస్ లక్ష్మి ఎంతో దీన్ని అభివృద్ధిదాయకంగా చేసుకొచ్చింది. మా పాప అండి, మా చిన్న పాపకు ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంట్లో అన్ని మొక్కలు పెట్టుకోవాలి, చుట్టూ పెట్టుకోవాలి అన్న ఒక కోరిక మాత్రం ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే ఆ పాప దైవ సన్నిధికి వెళ్ళిపోయింది. కాకపోతే ఆవిడ జ్ఞాపకాల కోసం నాతో ఆవిడ ఉన్నట్టు ఈ చెట్లను చూస్తుంటే మా పాపనే కనబడుతుందండి. నేను ఎటు చూసినా కూడా తన గురించే ఫస్ట్ నేను ఈ మిద్దె తోట అనేది ప్రారంభించాను. తన గురించేనండి. తను కూడా అసలు మోహన్ ఫౌండేషన్ది చూసి తను అవయవదానం చేయాలనుకుంది. తను అనుకున్నది కానీ వీలు అవ్వలేదు. మేము 2 కళ్ళు మాత్రం అప్పట్లో 12 సంవత్సరాల క్రితం మేము కళ్ళు డొనేట్ చేశామండి పాపవి. ఆమె స్ఫూర్తితోటే నేను అసలు ఈ మిద్దె తోట స్టార్ట్ చేశాను. ఆమె జ్ఞాపకాలతోటే నాకు మిద్దె తోట. పైకి వెళ్ళిన ప్రతి చెట్టులో నేను మా పాపను చూసుకుంటానండి. రైతునేస్తం వాళ్ళకి నమస్కారం అండి. యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంటుంది. మాలాంటి మిద్దె తోట వాళ్ళని కూడా అందరినీ పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలండి. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను చిన్నగా. మా పాప జ్ఞాపకాలు పదిలంగా పరచుకోవడానికి కూడా అనుకోండి. వాటి గురించే మిద్దె తోట స్టార్ట్ చేశాను. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది సర్వాణి నర్సరీ అని బిఎన్ రెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చాను. మొక్కలు ఇంచుమించు నేను అక్కడే కొంటానండి అన్నీ. తర్వాత ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. దానిమ్మ మొక్క, జామ మొక్కలు, తర్వాత అక్కడున్న అల్లనేరేడు ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని నుంచి తెచ్చానండి. చిన్నంగాకు, ఇది అంజీర, నల్లేడ కూడా తెచ్చుకున్నానండి. నల్లేడ, ఈ వంకాయలు, టమాటాలు మొన్న ఎండలకి సరిగా లేక ఇదైపోయాయి. మళ్ళీ నారు పోసాను నేను టమాటా పెట్టడానికి. ఇది సబ్యాకు, అంజీర కూడా బాగానే వచ్చిందండి అక్కడి నుంచి తీసుకున్నదే. ఇది బత్తాయి, ఇది చిన్న ఉసిరండి, ఇది స్వీట్ లైము, ఇది తీగ చెమ్మనండి. ఇది షుగర్కి అండి. ఇది ఇన్సులిన్ మొక్క అండి. ఇది ఆపిల్ బెర్ తెచ్చాను, ఇంకా పెట్టలేను. ఆపిల్ బెర్ తీసుకొచ్చాను. తీగలు వేసిన తర్వాత పెడదామని ఆగాను. ఇది లెమన్ గ్రాస్, గోరు చిక్కుడు అవన్నీ పెట్టాను. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలేనండి. ఇప్పుడు పూతకు వస్తుంది నాకు. ఇది రణపాల అండి.
ఇది కలిమికాయ అండి, కలిమికాయ మొక్క. వేప కూడా పెట్టాను. ఇది అల్లనేరేడు, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కనేనండి, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. నిమ్మ పెట్టాను, ఇక్కడ నిమ్మ పెట్టాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ ఫ్రూట్. పిల్లలకు మొక్కల గురించి తెలవాలని మెయిన్ అండి. ఇది నాకు పంట వస్తుంది రాదు అన్నది అని కాదు. అరటిలో 3 రకాలు పెట్టాను. పప్పాయ, మళ్ళీ అంజీరా పెట్టా. ఇక్కడ ఇవి కూర అరటి అండి. ఇది వాము చెట్టు. ఇది విశాఖ సంపంగి అండి, ఇది బాగా వస్తుంది పూలు. అది మల్బరీ పెట్టాను ఒకటి. అంతే. ఎడీనియం అండి, హైదరాబాద్లో మోహన్ గారని మనకు హయత్ నగర్ దగ్గరలో ఉంటుందండి. 16 రకాలు తీసుకొచ్చాను వారి దగ్గర నేను. ఇంకొకటి కింద వేరేది ఉంది. 16 రకాలు మాత్రం మోహన్ గారి దగ్గరనే తీసుకొచ్చాను. మిద్దె తోట సంవత్సరం అర్థమైందండి స్టార్ట్ చేసి. టీవీలో యూట్యూబ్లో పిన్నాక పద్మ చూసినప్పుడు మామూలుగా చిన్నగా స్టార్ట్, అంతకుముందు పూల మొక్కలు పెట్టుకునేదాన్ని, కానీ తర్వాత ఆవిడ చేసే విధానం చూసి పెడదాంలే అని కొద్దిగా స్టార్ట్ చేశాను. ఆవిడ తర్వాత మ్యాడ్ గార్డెనర్ మాధవ్ గారు, సంపత్ పున్న ఆర్గానిక్ గార్డెనరు, తర్వాత సంధ్య గారు క్యాండీ గార్డెనరు, వీళ్ళని చూసి వీళ్ళ ఛానల్స్ రఘుత్తమది, తర్వాత వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకొని ఆ ఛానల్స్, రైతునేస్తం ఛానల్, ఇవన్నీ చూసి స్టార్ట్ చేశానండి నేను. స్థలం 150 గజాలు. దాంట్లో నేను అరటిలో 3 రకాలు, కూర అరటి వేరే, చక్కెరకేళి అవి 2 రకాలు తీసుకున్నాను. తర్వాత అంజీరా తీసుకున్నాను, దాళిమ్మ, అల్లనేరేడు, స్టార్ ఫ్రూటు, మల్బరీ, డ్రాగన్ ఫ్రూటు, ద్రాక్ష తీసుకున్నాను కొత్తగా, ఫ్యాషన్ ఫ్రూట్ తీసుకున్నాను కొత్తగా ఈ మధ్య. కూరగాయలు ఈ ఎండాకాలంలో పెట్టినవి నిలవలేవండి. టమాటా ముక్కలు, వంకాయ మాత్రం మిగిలింది. అన్ని నార్లు కూడా వేశాను, అవి మళ్ళీ పెడతాను. ఇప్పుడు వర్షాలు పడితే పెడదామని ఆగాను. టబ్బులు ఇంటి ముందే తీసుకున్నానండి. కొన్నేమో క్యాటరింగ్ చేసే వాళ్ళ దగ్గర పెరుగు బకెట్లు అవి తెచ్చుకున్నాను, వాళ్ళు ఇచ్చారు, అవి అక్కడ తీసుకున్నాను. అప్పుడప్పుడు ఒకటి కొనుక్కునేదాన్ని టబ్బులు మాత్రము. స్టాండ్లు మాత్రం బేగం బజార్లో తీసుకున్నాను. మడులు మాత్రం క్యాండీ గార్డెన్ సంధ్య గారు దగ్గరికి వెళ్ళి ఆవిడ కట్టించి చూసి వాళ్ళ మేస్త్రిని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టించానండి. అది కొలతలు అంత కరెక్ట్గా నాకు తెలియదు, కాకపోతే అక్కడ కట్టాడు కనుక నాకు ఇక్కడ తను అదే సైజులలో కట్టించేశాడు. మట్టిలో ఇసుక, వేపపిండి, ఈ వేపపిండి వేస్తానండి. తర్వాత ఇది గానుగ చెక్క వేస్తాను, ఇవి కూడా కలుపుతానండి. వాము కలుపుతాను, కోకోపీట్ కలుపుతాను, కోకోపీట్ అక్కడ ఉంది, కోకోపీట్ కలుపుతాను. తర్వాత ఎరువులు, మేక ఎరువు, ఆవు ఎరువు, మాగిన ఎరువులు కలుపుతాను ఏదైనా సరే. వర్మి కంపోస్ట్ కూడా తీసుకొచ్చి కలుపుతాను. కొద్దిగా ఇసుక వేస్తాను నేను, ట్రైకోడర్మాను, సూడోమోనాస్ ఇవి కూడా వేస్తాను. అన్నీ వేసి కలిపి పెడతానండి. విత్తనాలు నేను రైతు మిత్ర నుంచి తెచ్చుకుంటానండి, నిజాంపేట. ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంటికి పంపిస్తారు, వాళ్ళు కోకోపీట్ అన్నీ కూడా పంపిస్తారు, రైతు మిత్ర నుంచి తెచ్చుకుంటాను. ఇది పళ్ళది ఇస్తానండి ఒకటి, చహాన్కి పద్ధతిలో వేసుకుంటాను. పళ్ళది బెల్లమును ఏ పళ్ళైనా సరే, కుళ్ళిపోయిన పళ్ళైనా సరే వేసి ఒక 20 రోజులు ఇలా కలుపుతానండి. ఇది కలిపిన తర్వాత పక్కకు పెట్టుకుంటే 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఇది నీళ్ళల్లో వేసి 10 రోజులకు ఒకసారి ఇదొకసారి ఇస్తాను. ఒకసారి వేప నూనె ఇస్తాను, వేప నూనె కూడా ఉంది, వేప నూనె ఇస్తాను. మధ్యలో ఇవి ఇస్తాను. ఇది మేక ఎరువు వేస్తాను 15 రోజులు 20 రోజులకు ఒకసారి కొద్దిగా వేస్తాను. తర్వాత ఈ ఆవు మూత్రం కూడా ఇస్తాను. పుల్లటి మజ్జిగను, ఇంగువ ద్రావణం కూడా ఇస్తాను. పుల్లటి మజ్జిగలో ఇంగువ వేసి స్ప్రే చేస్తాను మొక్కలకి. తర్వాత రైస్ వేయనండి, మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నంలో నేను పంచదారను, ఈస్ట్ వేస్తానండి. మనం పిజ్జాలలో వేసుకునే ఈస్ట్ ఉంటుంది కదా, అది వేసి కలిపి 20 రోజులు పక్కకు పెడతాను. ఇది కూడా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది కూడా చీడపీడలకు తీసేస్తుంది. అన్ని కూరగాయలకు కూడా మంచిగా ఉంటుంది. ఇది కూడా స్ప్రే చేస్తాను నేను. ఇవన్నీ 10 రోజులకు ఒకటి చొప్పున ఎంచుకొని చేస్తాను. అల్లం బెల్లంతో కూడా వేసుకుంటాను. తర్వాత
మిర్చిను వెల్లిపాయతో కూడా వేసి ఇస్తాను, అది కూడా ఇస్తాను. మధ్య మధ్యలో ఇస్తుంటాను అన్నీ చీడపీడల గురించి. పేను బంకర్ లాంటిది వస్తే నేను బూడిద చల్లుతాను. తర్వాత నత్తలు అవి వచ్చినప్పుడు పసుపు వేస్తే మాత్రం తొందరగా పోతున్నాయి అన్నిటికంటే. గాజు పురుగుల వల్ల ఏమి ఇబ్బంది లేదు. చీమలు వచ్చినప్పుడు మాత్రం నేను ఇది చీమలకండి, మడులలో చీమలు వచ్చినప్పుడు ఇది చల్లుతాను. లేదంటే పసుపును మన మామూలుగా చెక్క పౌడర్ వేస్తాను, దాసిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ను పసుపు కలిపి కూడా అది కూడా చల్లుతాను మొక్కల పైన చీడపీడలకి. మామూలుగా మధ్య మధ్యలో మట్టి గుల్లగా ఉండేటట్టు చూసుకుంటాను. ఫస్ట్ దిగుబడి బాగా రావాలంటే మట్టి గుల్లగా ఉండడానికి చూడాలి. ఎక్కువ నీరు ఉండేటట్టు చూడకూడదు, మరి తక్కువ కాదు. మొక్కకు ఎంత అవసరమో అంతే నీరు ఇవ్వాలి. అందులో వానపాములు తయారయ్యేలాగా చూసుకోవాలి మొక్కలలో. అవి మట్టిని గుల్లగా వేస్తుంటాయి. మనకు ఈ మొక్కలకు మనకు మిత్రులు అంటే అవి ఎత్తువాంశాన్ని మనకు అవి ఉండేటట్టు చూసుకున్నాను. నా మడులలో చాలా ఉన్నాయి. నేను ఇంట్లో కంపోస్ట్ కూడా తయారు చేస్తాను. కాకపోతే మొన్నటి వరకు అందరూ ఎండబెట్టి తయారు చేయాలని చూపించినందుకు నేను కూడా ఎండబెట్టి దాని నుంచి మట్టి కప్పి అలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. కనుక ఇప్పుడు కంపోస్ట్ లేదు నేను తయారు చేసింది. అని కంపోస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను. నేను చెత్తను కూడా అసలు బయట అన్నది ప్లాస్టిక్ కవర్స్ పేపర్స్ లాంటివి పడేస్తాను, కానీ నేను మిగతా ఏది పడేయను. ఏది ఉన్నా నేను చెట్లకు వాడుకుంటాను ప్రతిదీ కూడా. దోశ పిండి పాడైపోయినా కూడా దాంట్లో కూడా బెల్లం వేసి తయారు చేసి పెట్టుకుని దోశ పిండి, ఇడ్లీ పిండి ఏది కూడా నేను వేస్ట్ చేయనండి, అన్నీ కూడా వాడుకుంటాను నేను. కాకపోతే ఇంత మిద్దె తోట చేయడానికి మావారి సహకారం చాలా ఉంటుందండి. ఏది కావాలన్నా వెంటనే నాకు ఇప్పిస్తారు, కాదు అని మాత్రం అనరు. ఇప్పటి వరకు కూడా నాకు ఏది కావాలన్నా తనే ఇప్పిస్తారు, వెంట వచ్చి ఇప్పిస్తారు. ఏ టబ్స్ కావాలన్నా వాటికి కావాల్సిన ఏది కానీ అడగగానే మడులు కానీ ఏది కానీ అన్నిటికి కూడా తను ముందుంటాడు. ఇంకా పైన కూడా ఇప్పుడు తీగజాతి మొక్కలకు అన్నిటికీ రెడీ చేయిస్తానన్నారు. అన్నిటికీ మాత్రం మావారి సహకారం నాకు పూర్తిగా ఉందండి. మిద్దె తోటకి ఇద్దరం కలిసే చేస్తాము. మా మిద్దె తోట చూపించడానికి అవకాశం ఇచ్చిన రైతునేస్తం ఫౌండేషన్ వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతగా ఉంటానండి. నేను ఎప్పటికంటే నేను ఫస్ట్ టైం నేను అసలు మిద్దె తోట చూపించడం అన్నది ఫస్ట్ టైం. నేను ఇంతవరకు కూడా ఎవరికి ఇంకా ఇవ్వలేనండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు లేదు అని ఫస్ట్ టైం నా గార్డెన్ నాకు వీడియోలో వస్తుందంటే నాకు ఒక రకంగా సంతోషంగా ఉన్నది. దానికి రైతునేస్తం సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతగా చూపిస్తానండి. కృతజ్ఞత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.